తో మహిళలకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. జీవో3ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆమె అన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ధర్నా చౌక్లో నల్ల రిబ్బన్స్తో ధర్నా చేస్తామని కవిత తెలిపారు. రేవంత్ నియామకాలు ఇస్తున్న ఉద్యోగాలన్నీ కేసీఆర్ చేపట్టినవేనని అన్నారు. గురుకుల నియామకాలు రోస్టర్ పద్ధతిలో నింపడం సరికాదని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరిని మాత్రం మేము నిరసిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అన్యాయం జరిగి ఉంటే, అక్రమాలు జరిగి ఉంటే, అవినీతి జరిగి ఉంటే యూఆర్ మోర్ దెన్ వెల్కమ్ టు డూ ఎంక్వైరీ అని కేసీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే మా పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా చెప్తానే ఉంది. కానీ అది వంక చూపించి రైతులకు నీళ్ళు ఇవ్వకపోవడం మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకుంటున్నటువంటి పాపం. ఈసారి పోయేటటువంటి పంట మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పేరు మీదనే రైతుల కన్నీళ్ళు, రైతుల ఉసురు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి తగులుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేనేమంటున్నా బ్రదర్ అంటే, టెక్నికల్ అంశాలు ఇంజనీర్లకు వదిలిపెడదాము, అందులో అవినీతి విచారణ అంశాలు విచారణ సంస్థలకు వదిలిపెడదాం. కానీ తక్షణం చేయాల్సినటువంటి అంశం రైతులకు నీళ్ళు ఇవ్వాలి. ఇవ్వగలిగే అవకాశం ఉంది. కేసీఆర్ గారు ఇచ్చి చూపించారు ఇన్ని రోజులు. వీళ్ళు ఏం చెప్తున్నారు, అప్పుడెప్పుడో పాడైందన్నారు, కానీ పోయినసారి పంట ఎండబెట్టిరా కేసీఆర్ గారు? ఈ ప్రభుత్వ వైఖరిని మాత్రం మేము నిరసిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అన్యాయం జరిగి ఉంటే, అక్రమాలు జరిగి ఉంటే, అవినీతి జరిగి ఉంటే యూఆర్ మోర్ దెన్ వెల్కమ్.